నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య సమేత అమ్మవారి సేవలో భాగంగా కామంచికల్లు నాగేశ్వరరావు గురుస్వామి 2 నెలల నుంచి మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా ముందుకొచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా జరిపించారు మీ చేతుల మీద? సంవత్సరం అమ్మాసరం మన ఖమ్మం జిల్లాలోని కూరగాయల మార్కెట్ పక్కన మరి అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసుకొని ఖమ్మము కొన్ని పనుల మీద పిలిచేసి వస్తున్నటువంటి స్వాములు ఆకలితోనే చాలా వరకు ఉంటున్నారు. మరి అయ్యప్ప స్వాముల పీఠాలను కూడా ఎత్తేయడం జరిగింది, హోటళ్ళు కూడా ఎత్తేయడం జరిగింది. కనుక మరి స్వాములకి దీక్ష తీసుకున్న స్వాములకి ఆకలితో ఉండొద్దన్న ఆలోచనతో ఈ సంకల్పం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి కూడా 30 మందితో స్టార్ట్ చేశాను. భిక్ష పెట్టడం 300 మందికి చేరుకున్నారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి నా తోటి గురుస్వాములు కొన్ని ఊర్ల నుంచి మరి అదేవిధంగా భక్తులు మరి మనకి కార్యక్రమానికి సహకరించున్నారు. మరి వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కూడా వారికి కూడా చిరు సత్కారాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి మరి దీక్షా స్వాములు కొంతమంది సపోర్టింగ్తో మరి అదేవిధంగా గ్రామ భక్తులతోని కొంచెం ముందుకు తీసుకెళ్ళాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మరి అన్నిటి కూడా అందరూ సహకారం ఉండాలని కోరుకుంటూ మరి ఎన్ఎస్టీవీ వారికి కూడా ఈ రూపంగా తెలియపరచుకున్నది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. సంవత్సరం అమ్మాసరణం మరి జనవరి 2వ తారీఖు నుండి స్టార్ట్ చేశాము. మరి ఫిబ్రవరి 6వ తారీఖు 7వ తారీఖు వరకు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని మరి కొనసాగించాము. మరి నిన్న ఈరోజు ఇరుముళ్ళు కార్యక్రమంతోనే ఆపడం జరిగింది. మరి అందరూ కూడా తెలియపరిచాము. మరి వచ్చే సంవత్సరం కూడా మరి ఇంకెంత పెద్దగా సహకారం ఉంటే అందరి సహకారం ఉంటే మరి ఇంకా కొంచెం పెద్దగా ఎత్తున పెట్టాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. స్వామి శరణం అమ్మ శరణం అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.